నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా నిలుస్తూ తమను అధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల వినతి. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం. ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిల పిలుపు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ తాము సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాం. జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా నిలుస్తూ కడప ఎంపీగా తనను ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రొద్దుటూరు అర్బన్ రూరల్ ప్రాంతాలతో పాటు రాజుపాలెం మండలంలో కూడా ఆయన స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. ఎంపీ ప్రొద్దుటూరు రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులోని రామాలయంలో మొదట పూజలు చేసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు ధనియాల గంగిరెడ్డి ఇంటికి వెళ్లారు. తరువాత కానపల్లె, కొత్తపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. కానపల్లెలో ప్రచారానికి వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాజమల్లులకు ఘన స్వాగతం లభించింది. కానపల్లెలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి ఎంపీ సమక్షంలో వైసీపీలోకి చేరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్ తనయుడు మురళీధర్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే, ఎంపీలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నేతలు పలువురు వైసీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. అమ్మా అందరు జగనన్న ఓటు వేయండి. మా ఫ్యాన్ గుర్తుకు ఎంపీ సార్ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను మళ్లీ సీఎం చేద్దామని కార్పొరేటర్ సూర్యనారాయణరావు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరం 25వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో వైసీపీ యువ నాయకులు ఉమేర్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిలు ఇతర నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు హామీలిచ్చి అమలు చేయరని, ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. ఇప్పటికే కడప నగరం అభివృద్ధి పదంలో పయనిస్తోందని చెప్పారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే, ప్రజలకు సుభిక్ష పాలన అందాలంటే జగనన్నను ఆదరించాలన్నారు. అలాగే నవరత్న పథకాలు మళ్లీ కొనసాగాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. ఇందుకోసం సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అంజద్ బాషాలను అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సమర్నాథ్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై 25వ డివిజన్ 2024 ఎలక్షన్ ప్రచారానికి తిరగడం జరుగుతుంది. ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి సూర్యనారాయణ గారు, యువ నాయకుడు ఉమ్మేర్ గారు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, నగర అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు, తర్వాత బంగారు నాగ యాదవ్ గారు, అధికార ప్రతినిధి మన మునిశేఖర్ రెడ్డి గారు, చైతన్య గారు, సంపత్ గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రజలు విపరీతమైన స్పందన, ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఓటు మేము స్వచ్ఛందంగా వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకు వేస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినాడు. సంక్షేమ పథకాలన్నీ చేర్చిన వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఆయన పరిపాలన ఏ విధంగా ఉందంటే కడప నగరంలో 2500 కోట్లు జగన్ రెడ్డి గారిని ఒప్పించి ఎమ్మెల్యే గారైనటువంటి అమ్జద్ బాషా గారు, ఎంపీ గారైనటువంటి అవినాష్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడైనటువంటి మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు, ఈ ముగ్గురు కలిసి 2150 కోట్లు తెచ్చి కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైంది. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినారో, ఎంతమంది ముఖ్యమంత్రులు పోయినారో కడప నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాతకుడే లేడు. అంతో ఇంతో ఆ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా డెవలప్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి దృష్టి పెట్టాడు. కడప నగరం అభివృద్ధి చెందాలని మా అమ్జద్ బాషా గారు కోరిన వెంటనే 2500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2500 కోట్లు డివైడర్లు కానీ, రోడ్డు ఎంక్రోచ్మెంట్ కానీ, ఎక్కడికెక్కడ మన సెంటర్లలో అవి వేయడం కానీ జరగడం జరిగింది. ఏ సెంటర్ చూసినా 7 రోడ్ సర్కిల్ కానీ, కృష్ణా సర్కిల్ కానీ ఎంత అద్భుతంగా, మాసాపేట సర్కిల్ కానీ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారు సర్కిల్స్ అన్నీ. ఏ ప్రభుత్వంలోనా జరిగిందా? ఏ ప్రభుత్వంలో జరగలేదు. ప్రతి కడప నగరానికి రోడ్లు అయితే మంచి రోడ్లు వేయడం జరిగింది. కాలువలుగా డ్రైనేజీ నిర్మించడం జరిగింది. కడపలో వర్షం వస్తే డ్రైనేజీ నిలబడే రోజులు, నీ ఇళ్లలోకి నీళ్లు పోతున్నాయి. ఈరోజు కడప నగరంలో దగ్గర 100 కోట్లతో డ్రైనేజీకే పెద్దగా డ్రైనేజీలు తీయడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఒక చొక్క నీళ్లు నిలబడితే అడగండి. అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. ప్రజలంతా మాటిక్కున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు విపరీతంగా పేదవారిని అందరినీ అక్కున చేర్చుకొని న్యాయం చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కక్ష సాధింపుతో ఉండేవాడు. మోసాలతో హామీలు చెప్పి ఏ రోజే కానీ ఒక హామీ కూడా పూర్తి చేయని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలన్నీ 98.5% పూర్తి చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కడపలో ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ తెస్తే తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేసి సూపర్ స్పెషల్ హాస్పిటల్ అయితేనేమి, ఐ హాస్పిటల్ అయితేనేమి, క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, సయాటికా హాస్పిటల్ అయితేనేమి, ఎన్ని హాస్పిటల్ కావాలంటే అన్ని హాస్పిటల్ను 500 కోట్లతో తీర్చిదిద్దడం. ఎక్కడా పోవద్దు, మీరు మహానగరాలకు పోకుండానే ఇక్కడనే ఉండాలని ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నీటి సమస్య ఎదుర్కొంటున్నారు అని ఆలోచించి దానికి టెండర్ పిలిచి బ్రహ్మసాగర్ నుండి 375 కోట్లతో ఎల్ఓసి తేవడం జరిగింది. పనులు ప్రారంభించారు, త్వరగా పూర్తవుతాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం లోపల 24 గంటలు నీళ్లు అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. అటువంటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి. తీవ్రమైన కరోనాలో కూడా ప్రతి పథకాన్ని ఇంటికి చేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 6 నెలల ముందు శ్రీనివాసులరెడ్డి వచ్చి వాళ్ళ భార్య మాధవిరెడ్డి ఇన్ఛార్జి ఇచ్చి కడపని ఏమి అభివృద్ధి చేస్తుంది, ప్రజలకు వాళ్ళ ఒక్క సాయం చేసినాడేమో అడగమనండి. వాళ్ళ భర్త అయినటువంటి శ్రీనివాసులరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఏ రోజైనా కడపని గురించి ఆలోచించాడా? డివైడర్లకు ఒక సున్నం కొట్టియలేదు. ఏందో నా సొంత లెక్కతో నేను కెమెరాలు బిగించిన అంటారు. కెమెరాలు ఎవరు బిగించమన్నారయ్యా? నిన్ను
నువ్వు చేయాల్సిన పని ఏంది? కరోనాలో విపరీతమైన ఇబ్బందులు పడుతుంది కడప నగరం. ఆ కడప నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి నువ్వు కడప నగరానికి ఆ రోజు కరోనా సమయంలో సాయం చేయకుండా నువ్వు యాన్నో హైదరాబాద్లోనో ఢిల్లీలోనో తెలంగాణలో కూర్చొని ఉన్నావు. మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు కరోనా వచ్చినా కూడా కరోనా తిరిగి మళ్ళా కోలుకొని ప్రతి పేషెంట్ దగ్గరికి పోయి నేనున్నానని ధైర్యం చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి రూపాయి మీకు సాయం చేస్తాడు, మీరు ఎవరు భయపడొద్దని అన్నం కాంచి నీళ్ళ కాంచి కూరగాయల కాంచి మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు మా నాయకులు అందరూ ఇల్లు తిరిగి మా వాలంటీర్లు అయితేనేమి మా ఏఎన్ఎంలు అయితేమి ప్రాణం అరిచేతిలో పెట్టుకొని సాయం చేసిన మేము ఓటు అడగడంలో ధైర్యం ఉన్న నాయకులము. మీరేమన్నా సాయం చేసి ఓటు అడగండి. ఈరోజు మా అంజద్ బాషా ఒకటే అడుగుతున్నాడు, ప్రజలకు న్యాయం చేసి ఉంటే నేను ఓటేయండి, లేదంటే వేయద్దన్న దమ్మున్న నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అంజద్ బాషానే. కడప నగరంలో ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఇన్ని సంవత్సరాల్లో 76 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. ఒక్క అంజద్ బాషా పట్టుబట్టి ఎంపీ గారు మేయర్ గారు ఒప్పించి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దినారు. అదేవిధంగా కడపలో పూర్వంలో రచ్చబండాని చెట్ల కింద కూర్చుండేవాళ్ళు. కడప నగరంలో చుట్టూ పార్కులు వేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా ఎండల కాలం ఆ చెట్ల కింద సెదతీరుతున్నారు. అక్కడనే వాటరు అన్నీ ఫ్రీగా చేయబడింది. తర్వాత ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉండేది ఒకేసారి 25 లక్షలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఆలోచించండి. విద్య విషయంలో కానీ విద్య కోసం మామ జగన్మామ ఏమిస్తావు మా పిల్లలకంటే నేను ఏమీ మీ పిల్లలకి ఇవ్వలేను, ఒక్క చదువుకునేదానికి ఎంతైనా ఖర్చు పెడతానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం పట్టే ప్రజలను చూసి ఓర్వలేక మొన్న విజయవాడలో దాడి చేయించడం చంద్రబాబు నాయుడుకి నీచమైన చర్యగా భావిస్తున్నాము. ఈ విధంగా కడపలో ఈసారి అంజద్ బాషాకు ఇంకా ఎప్పుడే కానీ ఎవరు పోటీ లేకుండా ప్రజలు తీర్పు ఇస్తున్నారు, చూడండి మీరే. తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి గారికి 5 లక్షల మెజార్టీతో గెలుస్తాడు. ఈరోజు అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి మా పార్టీలో ఎన్నో లబ్ధి పొంది ఏదో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మైనార్టీసులు ఎవ్వరు అఫ్జల్ ఖాన్ నమ్మరు. ఎప్పుడు కూడా అంజద్ బాషా అనే మైనార్టీసులు అంతా మా అంజద్ బాషా వెంటబడే నడుస్తున్నారు. ఎందుకంటే మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేసినంత ఏ పార్టీ చేయలేదు. అందుకే మైనార్టీలంతా మా వెంట నడుస్తున్నారు. అఫ్జల్ ఖాన్ గారు నీ వెంట నడుచరు. నీ అటువంటి నాయకులు ఎంతమంది ఏకమైనా సింహం సింగల్గానే వస్తుంది. అంజద్ బాషా సింగల్గానే వస్తాడు, ఎంపీ సింగల్గానే వస్తాడు, మా ముఖ్యమంత్రి కూడా సింగల్గా వస్తారని ప్రజలందరూ ఆశీర్వదించి ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిచాలని కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలని ఏపీసీసీఎం మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్ల పట్టణంలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే రాష్ట్రంలో రాజ్యం కావాలన్నా అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి, మరొక వైపు దుష్ట చతుష్టయ పార్టీలు మోహరించి ఉన్నాయన్నారు. 10 సంవత్సరాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆయా పార్టీలు ఎన్నో విధాలుగా భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వ్యవసాయ రుణాల మాఫీ, మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 8,333 రూపాయలు జమ, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, 5 లక్షల రూపాయలతో పేదలకు ఇళ్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజానికం ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నమస్కారం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఒకవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి, మరొక వైపు దుష్ట చతుష్టయ కూటమి మోహరించి ఉన్నాయి. ఈ దుష్ట చతుష్టయ కూటమి ఏ పార్టీలు? బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన. ఈ పక్కమో కాంగ్రెస్ ఇండియా కూటమి, ఈ పక్క దుష్ట చతుష్టయ కూటమి. ఈ దుష్ట చతుష్టయ కూటమి గత 10 సంవత్సరాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ దుష్ట చతుష్టయ కూటమి పరిపాలన సాగుతూ ఉంది. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా,
అవినీతి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టించాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించాయి ఈ దుష్ట చతుష్టయ కూటమి. కాబట్టి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే, రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద కడప పార్లమెంటుకు పులివెందుల పులిబిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ అన్నారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా పులివెందుల అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడైన మూలంరెడ్డి ధ్రువకుమార్ నిలబడుతున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి కుటుంబంలో ఒక మహిళ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 8,333 రూపాయలు వేయడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. మూడవది 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. ఖాళీగా ఉన్న 2,25,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెల మొదటి తేదీనే వాళ్ళ ఇంటి వద్దనే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన తమ అసోసియేషన్ తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించడంలో ప్రధాన పాత్ర పోషించి ఉద్యోగాలను రెగ్యులర్ చేయడం గొప్ప విజయంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ తెలిపారు. కడప నగరం హరిత సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్ర, జిల్లా, తాలూకా కమిటీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసిందన్నారు. ఇటువంటి తరుణంలో జిల్లాలో తిరిగి కమిటీని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నందున నేడు కడపకు రావడం జరిగిందని అన్నారు. పనిచేసే మంచి నాయకత్వాన్ని ఎంపిక చేయాలని భావిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అయితే తమకున్న ఒత్తిళ్లు, పని కారణంగా కొంతమేర కాలాతీతం జరిగిందన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడం తమకు ప్రధాన అంశంగా మారిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విషయంగా ప్రధాన పాత్ర పోషించి ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 2,600 మంది ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడం ద్వారా విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా, తాలూకా యూనిట్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజారత్నం, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఎన్నికల అధికారి విజయ్ కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజా, కర్నూలు జిల్లా అధ్యక్షుడు రఘుబాబు, మహిళా నాయకురాలు పద్మావతితో పాటు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేరు అరవపాల్ అంటారు. నేను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్, షార్ట్ ఫామ్లో ఏపీ హంస, దానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. అయితే ఈరోజు ఈ కడపలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మాకున్నటువంటి రాష్ట్ర కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, తాలూకా కమిటీలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టర్మ్ 3 సంవత్సరాల పీరియడ్ మరి 2024 ఫిబ్రవరి కల్లా కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో మరి తిరిగి కమిటీలన్నింటినీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మేము పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కడప విచ్చేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మరి మా యొక్క హంస
ఒక రికగ్నైజ్డ్ అసోసియేషన్గా మరి ఆవిర్భవించింది కాబట్టి కొంత ప్రాధాన్యత కూడా ఉంటుంది. అందుకే అనేక మంది ఉద్యోగులు మా డిపార్ట్మెంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ తమ యొక్క ప్రాతినిధ్యాన్ని, తమ యొక్క ఉనికిని, తమ యొక్క నాయకత్వ పటిమను మరి అభివృద్ధి చేసుకునే అందులో భాగంగానే ఈ యొక్క వేదిక అవసరమైందని వాళ్ళు భావించారు. కాబట్టి మేము పనిచేసే ఒక మంచి నాయకత్వాన్ని మేము తీసుకోవాలని ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం కోసం, కూర్పు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ఒక కంక్లూజన్ వచ్చింది. అయితే మీ ముందు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము వచ్చినటువంటి విధానం ఒక పని ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే అది కమిటీ ఆవిర్భావం కోసం మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్పడం జరిగింది. మాకు కమిటీలు కొనసాగించడానికి ఈ పూర్తిగా రాష్ట్రంలో తిరగడానికి సరైన టైం మాకు దొరకపోవడం గురించి ప్రధాన కారణం. మాకున్నటువంటి ఒత్తిళ్లు, మరి మేము తిరగాల్సిన పనులు, మేము చేయాల్సిన పనులు, పైగా మాకేంటంటే ఈ మధ్య కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ అంశం ఒకటి మాకు ప్రధానంగా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, మా యొక్క డిపార్ట్మెంట్లో దగ్గర 3,000 పైనే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ రెగ్యులేషన్ అంశం ప్రధానంగా మారింది. ఎందుకంటే చట్టం అనేది 2023 అక్టోబర్లో వచ్చినా కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఆ విధానంలో ఉద్యోగులు ఏదైతే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీ గత 20 సంవత్సరాలు పైగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క రెగ్యులేషన్ ప్రాసెస్ ఎక్కడ ఆగిపోద్దో, ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరి ఎన్నికలు కోటేస్తే మళ్ళీ అంశం ఆగిపోద్ది, వాళ్ళు ఎట్టోటో రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రధానంగా భూమికి పోషించాం హంస తరపున. ఈరోజు సాధించుకున్నాం. దాదాపు 2,600 మంది ఉద్యోగుల్ని మా డిపార్ట్మెంట్లోనే హెల్త్ అసిస్టెంట్లు కానీ, ఏఎన్ఎంఎల్, ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, ఈసీఎన్ఎంఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ అయ్యారంటే కేవలం మేము చేసిన కృషి వల్లనే. ఈరోజు అదే విధానంలో ఉన్నటువంటి మిగతా కాంట్రాక్ట్ వాళ్ళు, మిగతా డిపార్ట్మెంట్ చూసుకోండి, మరి ఈరోజు మరి పాలిటెక్నిక్ కాలేజ్ చూసుకోండి, మరి జూనియర్ కాలేజ్ లెక్చరర్ చూసుకోండి, ఇప్పటికే రెగ్యులర్ అవ్వాల వాళ్ళ ప్రస్తావన ఆగిపోయింది. డ్యూ టు ఎంసీసీ కోడ్ ఇన్ ఫోర్స్ అని పెట్టారు. మరి మేము కృషి చేపట్టాక మా వాళ్ళకి రెగ్యులర్ చేయగలిగాం. ఆ కృషి వాళ్ళలో ఉన్నటువంటి నాయకులు చేయలేదు కాబట్టాక వాళ్ళు రెగ్యులర్ అవ్వలేకపోయారు. ఇది చాలు మీకు ఉదాహరణకి. అందువల్ల ఆ గ్యాప్ అనేది మాకు ఏర్పడింది. మేము కమిటీలు వేసుకోవడానికి, నిర్మాణం చేసుకోవడానికి చాలా లేట్ అవ్వడం కారణం. ప్రజలు హత్య చేసిన నిందితుల వైపు ఉంటారో, ధర్మం వైపు ఉంటారో నిర్ణయించుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి జగనన్న మీద దాడి జరిగిందన్నారు. ఈ సంఘటనలో రాయి విసిరిన పిల్లవాడి మీద హత్యాయత్నం కేసు పెట్టి నాన్ బెయిలబుల్ కింద జైల్లో పెట్టారన్నారు. పులివెందులలోని మురారి చింతల గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి సంఘటనలో నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని చెప్పారు. కొట్టిన వారు గ్రామంలో దర్జాగా తిరుగుతుండడం న్యాయమా అని ప్రశ్నించారు. మనం గొంతు అరిచి చెబుతున్నాం కాబట్టి వైసీపీ పార్టీ వారు భయపడుతున్నారని, మురాల చింతత ఘటనను బయట పెట్టగానే అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీ వారికి భయం పట్టుకుందన్నారు. న్యాయం జరగాలంటే పోరాడే శక్తి ఉండాలని, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకూడదనే భావిస్తూ వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందని తాను పోరాడుతున్నానని అన్నారు. ప్రజలందరికీ వివేకానంద రెడ్డి మీద మమకారం, అభిమానం ఉందని, నిందితులకు ఓటు వేయొద్దని ప్రతి ఒక్కరూ చెప్పాలన్నారు. ఎన్నికల నిబంధనలు అవినాష్ వైఎస్ఆర్ పార్టీ వారు పాటించడం లేదని అన్నారు. 4 దశాబ్దాలుగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు ఏం జవాబు చెప్పదలుచుకుంటారో చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప ఎంపీ వైఎస్ షర్మిల, పులివెందుల ఎమ్మెల్యే ధ్రువ్ కుమార్లను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పేది ఇది మంచి శుభవార్త. మనకి ఇప్పుడు ఇట్లా అరాచకాలు చేయడానికి భయపడతారు. దయచేసి బయటకు వచ్చి మీకున్న విషయాలు, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని బయట పెట్టండి. ఎక్కడెక్కడ గొడవ చేస్తున్నారో బయట పెట్టండి. మనకి న్యాయం జరగాలంటే మనం పోరాడగలిగే శక్తి ఉండాలి మనకి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరిగిందని నేను పోరాడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగకూడదు ఇక్కడ అని చెప్పి. మీకందరికీ వివేకానంద రెడ్డి మీద మమకారం ఉంది, అభిమానం ఉంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. ధైర్యం తెచ్చుకొని బయటికి రండి. మీరు మీ వాళ్ళందరికీ చెప్పి నిందితులకు ఓటు వేయొద్దు అని చెప్పండి. న్యాయాని కోసం పోరాడదాం. ఈ ఓటు న్యాయం కోసం, ఈ ఓటు ధర్మం కోసం వేయండి. వైఎస్ షర్మిల గారిని గెలిపించండి. అదేవిధంగా ఎమ్మెల్యేగా
ధ్రువ్ కుమార్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా నిలుస్తూ తమను అధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిల వినతి. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం. ఎన్నికల ప్రచారంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిల పిలుపు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ తాము సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాం. జిల్లా సర్వసభ్య సమావేశంలో ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అరవపాల్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.